అదిగో చూడు ధర్మనందన, సుభద్ర గర్భమున చంద్రాంశతతో జన్మించిన వాడు అభిమన్యుడు, రెండవ చంద్రుడు వలె ప్రకాశిస్తున్నాడు చూడు అని చెప్పాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానము చూపి ఇంద్రుడు, ధర్మనందన అటు చూడు, మీ తండ్రి పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రిలతో ఇటు వస్తున్నాడు అని చూపించాడు. తరువాత అష్టవసువులలో ఒకడైన భీష్ముడిని, బృహస్పతి పక్కన కూర్చుని ఉన్న ద్రోణుడిని చూశాడు. తరువాత గంధర్వ యక్ష గుహ్యక గుణములతో కలిసి ఉన్న ద్రుపదుడిని, విరాటుడిని, వారి అన్నదమ్ములను, కుమారులను, బంధువులను, కేకేయ పాండ్యరాజులను, నానా దేశముల నుండి వచ్చి మహాభారత యుద్ధంలో ప్రాణములు విడిచిన రాజులను చూపించి వీరంతా ఉత్తమ లోకాలు పొందారు అని వివరించి చెప్పాడు. స్వర్గములో కురుక్షేత్ర సమరంలో మరణించిన రాజులను చూపించిన విషయం విన్న జనమేజయుడు వైంపాయనుడిని, మునివర్య, తమరు అందరి విషయములు చెప్పారు, వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు. వీరందరూ ఎంతకాలము స్వర్గములో ఉంటారు? శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారా, లేక కొంతకాలము మాత్రము ఉండి తరువాత మానవ జన్మ ఎత్తుతారా? వివరించండి అని అడిగారు. వైశంపాయనుడు, మహారాజా, అది దేవరహస్యము, దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు, అది మీకు చెప్తాను. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిశాడు. ధృతరాష్ట్రుడు గాంధారి కుబేర లోకములోకి చేరారు. పాండురాజు కుంతి మాద్రిలతో కలిసి స్వర్గములో ఉన్నాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు. సుయోధనుడు కొంతకాలము స్వర్గములో స్వర్గ సుఖములు అనుభవించిన తరువాత నరకములో తాను చేసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలిసిపోయాడు. మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గ సుఖములు, పాప కార్యములకు తగినంత నరక యాతనలు అనుభవించి తరువాత రాక్షస గుణములలో ఐక్యమయ్యారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలిసిపోయాడు. భీష్ముడు అష్టవసువులలో చివరివాడు అయిన వసువులలో చేరాడు. ద్రుపదుడు, విరాటుడు, దృష్టకేతువు, భూరిశ్రముడు, శల్యుడు, శంకుడు, ఉత్తరుడు వీరందరూ విశ్వదేవతలలో కలిసిపోయారు. దృష్టద్యుమ్నుడు అగ్నిలో కలిసిపోయాడు. అప్పటికే ధర్మరాజు శరీరంలో కలిసిపోయిన విదురుడు ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో కలిసిపోయాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారము బలరాముడు అనంతుడిలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడితో రాసలీలలో సలిపిన 16,000 గోపికలు సరస్వతి నదిలో స్నానం చేసి అప్సరసలుగా మారి మహావిష్ణువును సేవిస్తున్నారు. శ్రీకృష్ణుడితో సహగమనము చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు లక్ష్మీదేవిలో కలిసిపోయారు. జనమేజయ మహారాజా, మహాభారత యుద్ధంలో చనిపోయిన వారు, నేను చెప్పిన వారు అందరూ వారి వారి అంశాలు అయిన దేవత, రాక్షస, యక్ష, గుహ్యక, గంధర్వ బృందములతో కలిసిపోయారు. జనమేజయ మహారాజా, కురు పాండవుల విషయములతో కూడిన ఈ భారత కథను ఉపకథ సహితముగా నీకు వివరించాను. సర్పయాగ సందర్భంలో భగవానుడైన వేదవ్యాస మహర్షి అనుమతితో నేను చెప్పిన ఈ భారత కథను నీవు శ్రద్ధతో విని జ్ఞానము సంపార్జించావు అని అన్నాడు వైశంపాయనుడు.